తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చలు జరిపి సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. గతంలో యూరియా, వంట గ్యాస్ కొరతలతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరతతో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పరిపాలన వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించి ప్రజల సమస్యలను తక్షణ పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళ, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాష, సాయిరాం రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం 40 రూపాయలు పైసలు ఏ రోజు అంతగా లేకుండా పోయినారు. అలాంటి మహానుభావులు చల్లగా ఉండాలా, మా రైతులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మా రైతాంగం అంతా కలిసి ఖచ్చితంగా గుణపడలు చెప్తామని కోరుకుంటూ అదేవిధంగా ప్రస్తుత తక్షణమే తీర్చాలని ఈ రైతాంగం తరఫు నుంచి కోరుకుంటూ నమస్కారం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే డీజిల్ కొరత ఏర్పడింది. ఎందుకు ఇలా ఏర్పడుతుందో మళ్ళా కూటమి ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఇద్దరు ఒకే ప్రభుత్వమే. కానీ మన రాష్ట్రంలో ఎందుకు బాధ్యతారహితంగా ఈ రకమైనటువంటి కొరతను సృష్టించినారో ప్రజలైతే సతమతం అవుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు మాసులు లోడ్ చేయడానికి, ట్రాక్టర్లకు, లారీలకు ఎత్తడానికి కూడా డీజిల్ ఎంతో అవసరము. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే ఎంతో గర్హనీయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరి సమస్యను విని ప్రజలందరికీ కూడా ఏ సమస్య లేకుండా, డీజిల్ కొరత అనేది లేకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు స్టాక్ ఎక్కువ తెప్పించి ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి మన వైఎస్ఆర్సీపీ తరఫున మన మంది ప్రజలు నానాక అవస్థలు పడుతున్నారు. ఏమిటనగా పెట్రోల్, డీజిల్ అనేది నిత్యము ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటివి. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఒక కారు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతరము బయటికి వెళ్ళాలంటే పెట్రోల్, డీజిల్ అనేది అవసరమైనటువంటి పని. అలాగే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము అగ్రికల్చర్ తరఫున మా విషయం చెప్పాలి. బాగా అగ్రికల్చర్ ఈరోజు సీడ్ ప్రొడక్షన్ మన తాలూకా నుంచి అన్ని ఏరియాస్ కి ప్రొడక్షన్ పోతున్నప్పుడు నికా మూవ్మెంట్ లో ఇప్పుడు ప్రొడక్షన్ చేసిన తర్వాత మేము ఉత్పత్తిని తెచ్చుకోవాలంటే లారీలకి డీజిల్ లేక, తర్వాత హార్వెస్టర్స్ కి డీజిల్ లేక చాలా అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. కానీ కృత్రిమంగా కొరతను సృష్టించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను బాధ పెట్టాలనే ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నదే తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4-5 రోజులుగా ఎంత ఇబ్బందులు పడుతున్నా ప్రజలు పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి, ఆయనేమో అనారోగ్యం అని చెప్పి మంచం ఎక్కిన పరిస్థితి, అలాగే లోకేష్ బాబు ఎక్కడ పోయినాడో తెలియని పరిస్థితి. ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడి ఈరోజు ప్రతి వ్యవస్థకు పెట్రోల్, డీజిల్ తో సంబంధాలు ఉండే పరిస్థితి ఏర్పడింది. బయటికి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా ఈరోజు క్యూలు, రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కట్టి ఈరోజు ప్రతి వ్యవస్థకు రేషన్ షాప్ లో క్యూలే, మార్కెట్ లో క్యూలే, మరి పెట్రోల్ బంక్ దగ్గర క్యూలే. మరి ఏ విధంగా ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టాలనే ఈ ఆకాంక్ష మరి ఎందుకు చంద్రబాబులో బలంగా ఉండిపోయిందో అర్థం కాని పరిస్థితి. కాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ టౌన్ లో అయితేనేమి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. అదే కాకుండా ఎంఆర్ఓ స్లిప్ ఇస్తే గానీ క్యాన్ కు ఇవ్వము అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రతి రైతుకు క్యాన్ 20 లీటర్ల ఉన్న క్యాన్ కి డీజిల్ పట్టుకోలేని అతనికి గడవదు. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవడానికన్నా అతనికి పెట్రోల్ కావాలి కదండి, అతను ఎట్లా తెచ్చుకుంటాడు? ఆ డీజిల్ అనేది అతనికి ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఈ రోజు బంకు యజమానులను చూస్తే, బంకు యజమానులు డబ్బులు కట్టి 20 లక్షలు, 14 లక్షలు, 12 లక్షలు ఆ లోడ్ కోసం డబ్బులు కట్టి 10 రోజులు, 5 రోజులు, 10 రోజులు పడిగాపులు కాస్తున్నారు. ఓనర్స్ వాళ్ళ వడ్డీ లాస్ తోటి వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు వాళ్ళకి లోడ్స్ అనేవి ఇష్యూ చేయట్లేదు, అట్లా వడ్డీ నష్టపోతున్నారు. అదే విధంగా వాళ్ళకి కూడా ప్రెజర్స్ బయట నుంచి ప్రతి ఒక్కరు కూడా, రైతులు అయితేనేమి, ప్రజలు కస్టమర్స్ అయితేనేమి, అక్కడ నుంచి వాళ్ళకి ప్రెజర్స్ వస్తున్నాయి. మీ పత్రికల ద్వారా 45 years ఇండస్ట్రీ, నేను అవి చేశాను ఇవి చేశానని చెప్పడం తప్ప
ప్రజలకు మేలు చేసిన పాపన ఒక్కసారైనా మీరు చేశారా? ఈ కొరత ఎందుకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది? మళ్ళీ నిన్ననో మొన్ననో ఆఫీసర్లు చెప్తారు కొరత లేదని. కొరత లేకుంటే ఈ రకంగా ఉంటుందా? ఎదురుగా బంకు ఉంది, మేము ఈ బంకులో ఉన్నాం. కొరత లేకుంటే ఈ రకంగా ఉందా? ఒక్క ప్రజల్ని అడగండి. ఎప్పుడన్నా ఒక్కసారి పెట్రోల్ బంకు ఓపెన్ చేస్తే ఎంత క్యూ లైన్ ఉంటా ఉంది? ఒక 6 నెలల క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? ఒక సంవత్సరం క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? కొరత లేకుంటే ప్రజలు ఆ రకంగా ఎందుకు తీసుకుంటారు? మీ సమాధానం ఏంటంటే కొరత వస్తుందనే భయంతో ప్యానికే ప్రజలు తీసుకుపోతున్నారని చెప్తారు. మీరు చెప్పినట్లు అబద్ధాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.